మహాభారతంలోని వనపర్వం ప్రకారం ద్వారక నగరానికి శత్రువుల నుండి ఎప్పటికీ ముప్పుండేది. కృష్ణునికి బద్ధ శత్రువైన జరాసంధుడు ఎప్పుడు ద్వారక నగరంపై అటాక్ చేద్దామా అని చూసేవారు. అందులో భాగంగానే గూఢచారుల్ని ద్వారక రాజ్యంలోకి పంపించేవాడు. సో ద్వారకాలో ఈ గూఢచారుల్ని అండ్ అలాగే అక్రమ వలసదారుల్ని అంటే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ని ఆపడానికి కృష్ణుడు ఒక ప్లాన్ వేశారు. అదే ఒక ముద్రను తయారు చేయడం. మన భాషలో చెప్పుకోవాలి అంటే ఒక ఐడెంటిటీ కార్డ్ ని తయారు చేయడం. అండ్ ఆ ముద్ర ద్వారక ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి దగ్గర ఖచ్చితంగా ఉండాలి. ద్వారక నగరాన్ని వదిలి వెళ్లేటప్పుడు, ద్వారకా లోపలికి వచ్చేటప్పుడు ఆ ముద్రను ఖచ్చితంగా చెక్ చేసేవాళ్ళు. ఒకవేళ ఆ ముద్ర ఉంటే మాత్రమే వెళ్లడానికైనా రావడానికైనా పర్మిషన్ ఇచ్చేవారు. ఎగ్జాక్ట్ గా ఈ ముద్ర గురించి మహాభారతంలోని హరివంశ పర్వం అనే అధ్యాయంలో వివరంగా చెప్పబడింది. అముద్రాన అభినిర్యాంతిన అముద్రః ప్రవిశత్పురం అని క్లియర్ గా వర్ణించారు. దీని మీనింగ్ ఏంటి అంటే ఈ ముద్ర లేకుండా ఎవరు బయటికి వెళ్లొద్దు అండ్ అలాగే ద్వారక నగరం లోపలికి కూడా రావద్దు అని. అయితే 1980లో ఎస్ఆర్ రావ్ అనే ఒక వెరీ సీనియర్ అండ్ రెస్పెక్టెడ్ ఆర్కియాలజిస్ట్ సముద్రంలో మునిగిన ద్వారకాను కనుగొని సముద్ర గర్భంలో తవ్వకాలు జరిపారు. అయితే సరిగ్గా UW6 అనే పార్ట్ లో అంటే అండర్ వాటర్ 6 అనే పార్ట్ లో వాళ్ళకి ఒక ముద్ర దొరికింది. ఆశ్చర్యకరంగా ఆ ముద్రపై ఒక మేక, ఒక రెక్కల గుర్రం అండ్ అలాగే ఒక ఎద్దు తల చెక్కబడి ఉన్నాయి. ఇక్కడ స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తున్నాను చూడండి, ఇదే ఆ ముద్ర. అయితే మహాభారతంలో ఎగ్జాక్ట్లీ ఆ ముద్ర ఎలా ఉంటుందో అని వివరించలేదు. మరి ఇదే ఆ ముద్ర అని ఎలా నమ్మాలి అనే ప్రశ్నకు సమాధానం ఎస్ఆర్ రావు గారు అండ్ అతని టీం సముద్ర గర్భాన తవ్వకాలు జరిపినప్పుడు ఎగ్జాక్ట్లీ ముద్ర ఎక్కడ దొరికిందో తెలుసా? మహాభారతంలో ద్వారక యొక్క మెయిన్ గేట్స్ ఎక్కడుంటాయని వివరించారో కరెక్ట్ గా అదే ప్లేస్ లో ఈ ముద్ర దొరికింది. ఇది ఎస్ఆర్ రావు గారు ఆయన రీసెర్చ్ పేపర్ లోనే డైరెక్ట్ గా రాశారు. అయితే నిజంగా ద్వారక నగరం ఉందా? ఉంటే ఎలా ఉండేది? 1980లో రీసెర్చెస్ జరిపినప్పుడు సముద్ర గర్భాన ఇంకా ఏమేం బయటపడ్డాయి? సముద్ర గర్భాన దొరికిన వాటికి కార్బన్ డేటింగ్ చేసినప్పుడు 3500 సంవత్సరాల కిందటివి అని తేలాయి. మరి మహాభారతం జరిగి దాదాపు 5000 కన్నా ఎక్కువ సంవత్సరాలు అవుతుంది. మరి ఈ సముద్ర గర్భాన ఉన్న ద్వారక అండ్ మహాభారతంలో మెన్షన్ చేసిన ద్వారక రెండు ఒకటేనా? ఇవన్నీ ఈ వీడియోలో చాలా క్లియర్ గా చెప్పబోతున్నాను. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇది ద్వారకపై ఒక డాక్యుమెంటరీ అండ్ నేను రీసెర్చ్ లో ఓన్లీ ఆర్కియాలజికల్ సర్వే వాళ్ళ పేపర్స్ మాత్రమే చదివాను. వాళ్ళ రిపోర్ట్స్ లో ఏదైతే ఉందో దాన్ని బట్టే ఈ వీడియో చేశాను. ఆ రీసెర్చ్ పేపర్స్ అన్ని నాకు చాలా కష్టంగా దొరికాయి. వీలైనంత వరకు వాటన్నింటినీ ఇక్కడ పైన డిస్ప్లే చేయడానికి ట్రై చేస్తాను. సో వీడియోని మాత్రం కంప్లీట్ గా చూడండి. చాలా మందికి ద్వారకా నగరం ఎలా మునిగిపోయిందో తెలుసు, కానీ ద్వారకా నగరం ఎలా ఏర్పడిందో అనేది చాలా మందికి తెలియదు. శ్రీమద్ భాగవతం ప్రకారం శ్రీకృష్ణుడు తన మేనమామ అయిన కౌన్సుని చంపిన తర్వాత కౌన్సుని భార్యలు ఇద్దరు కూడా అస్థి అండ్ ప్రాప్తి వాళ్ళ నాన్నగారైన జరాసంధుని దగ్గరికి వెళ్లిపోయారు. అప్పుడు జరాసంధునికి కోపం వచ్చి యదువంశం మొత్తాన్ని నాశనం చేస్తాను అని శపథం చేశాడు. అలా జరాసంధుడు మధురపై 17 సార్లు అటాక్ చేసి కృష్ణ బలరాముల చేతుల్లో దారుణంగా ఓడిపోయాడు. అయితే 18వ సారి అటాక్ చేయడానికి జరాసంధుడు ఒక మంచి ప్లాన్ వేశాడు. అదేంటి అంటే కృష్ణుని శత్రువైన కళ్యాణవనుణ్ణి కలిసి అతన్ని మిత్రుణ్ణి చేసుకొని తనతో ఫ్రెండ్షిప్ చేసి ఇటు జరాసంధుడు అటు కళ్యాణవనుడు ఇద్దరు మధురను అటాక్ చేయాలి అనేది ప్లాన్. అయితే ఈ కళ్యాణవనుడు ఒక నార్మల్ రాజు కాదు, అతను ఒక పెద్ద యోధుడు అండ్ ఏ ఆయుధాలు కూడా అతన్ని చంపవు అని శివుని దగ్గర వరం పొందాడు. కళ్యాణవనుని సైన్యం 3 కోట్ల మంది. ఇక మధురాని ఒకవైపు జరాసంధుడు అండ్ ఇంకొక వైపు కళ్యాణవనుడు చుట్టుముట్టారు. ఇప్పుడు కృష్ణుడు యుద్ధం చేయడం కన్నా అక్కడున్న యాదవులను కాపాడడం ముఖ్యమని అనుకున్నారు. అందుకే రాత్రికి రాత్రే మథురలో ఉన్న యాదవులందరినీ తీసుకొని గుజరాత్ లో ఉన్న అరేబియన్ మహాసముద్రం ఒడ్డుకి వచ్చారు. కృష్ణుడేం కళ్యాణవనునికి భయపడి రాలేదు. కాకపోతే కృష్ణుడు గనక యుద్ధం చేస్తే లక్షలాది మంది యాదవులు అక్కడే మరణిస్తారు. సో యాదవులను కాపాడడమే కృష్ణుని యొక్క ప్రధాన లక్ష్యం అనుకొని వాళ్ళందరినీ తీసుకొని వచ్చేశారు. ఆ తర్వాత కృష్ణుడు ఒక మంచి పథకం వేసి కళ్యాణవనుని చంపేశాడనుకోండి, అది వేరే విషయం. అయితే కృష్ణ బలరాములు ఈ ప్లేస్ కి వచ్చిన తర్వాత సముద్ర తీరాన ఒక మంచి రాజ్యాన్ని నిర్మించి ఇవ్వమని విశ్వకర్మ గారికి ఒక పని అప్పగించారు. అప్పుడు విశ్వకర్మ గారు ఒక అందమైన నగరాన్ని నిర్మించి దానికి ద్వారక అని పేరు పెట్టారు. ద్వారక అంటే గేట్వే ఆర్ డోర్ అని అర్థం. మరి అలాంటి ద్వారక ఎలా ఉండేది అండ్ పురాణాల్లో ఎలా వివరించబడింది? ద్వారకాలో ఒక అద్భుతమైన సుధర్మ సభ ఉండేది. సరిగ్గా ఇక్కడే అందరు మంత్రులు కూర్చొని డిస్కషన్స్ చేసుకునేవారు. అయితే ఈ సుధర్మ సభ ఎక్కడి నుండి వచ్చిందో తెలుసా? పురాణాల ప్రకారం ఇంద్రుడే ఈ సభను కృష్ణునికి ఒక గిఫ్ట్ గా ఇచ్చాడంట. ఈ సభలో గనక ఎవరైనా అడుగు పెడితే వాళ్ళకి ఆకలి వేయదంట, అలసట కూడా వేయదంట, అలాగే దాహం కూడా వేయదు. అండ్ ఈ సభ ఎప్పుడు ఒక డివైన్ లైట్ తో వెలుగుతూ ఉంటుంది. అలాగే భాగవతం ప్రకారం విశ్వకర్మ గారు యాదవుల కోసమని దాదాపు 90,000 మహల్స్ కట్టించారంట. అండ్ అవన్నీ కూడా మట్టితోనో బండరాలతోనో కాదు, వెండితో అండ్ అలాగే స్ఫటికంతో కట్టించారంట. అండ్ వాటి రూఫ్ టాప్స్ అన్ని కూడా బంగారంతో నిర్మించారు. ఒకవేళ రాత్రి గనక
గనక చందమామ కాంతి ఆ బంగారం పైన పడినప్పుడు ఆ ప్యాలెస్లన్నీ కూడా వెలుగుతూ కనిపించేవంట. సముద్రంలో కొన్ని కిలోమీటర్ల దూరం ఉన్న పడవలకైనా సరే ఆ వెలుగుని చూస్తేనే అర్థమయ్యేదంట అది ద్వారకా నగరం అని. యాక్చువల్లీ ద్వారకా అనేది ఒక నార్మల్ సిటీ కాదు, ఇదొక పెద్ద మార్కెట్ హబ్. సముద్ర తీరాన ఉండేది కాబట్టి ఇక్కడ చాలా పెద్ద పోర్ట్ ఉండేది. అండ్ ప్రజలు ఇంటర్నేషనల్ లెవెల్లో బిజినెస్ కూడా చేసేవాళ్ళు. ఇతర దేశాల నుండి వచ్చే పడవలన్నీ కూడా ఈ ద్వారకా దగ్గరనే ఆగేవి. ఇక్కడ సముద్రంలో దొరికే ముత్యాల నుండి అరేబియన్ గుర్రాల వరకు అన్ని ట్రేడ్స్ జరిగేవి. ద్వారకా అనేది ఒక పోర్ట్ సిటీ అనడానికి ప్రూఫ్స్ కూడా ఉన్నాయి, ముందు ముందు చెప్తాను. ది జలదుర్గ డిఫెన్స్ అంటే ద్వారకా నలువైపులా సముద్రపు నీళ్లు ఉండేవి కాబట్టి ద్వారకాను జలదుర్గ అని కూడా పిలిచేవాళ్ళు. మహాభారతం ప్రకారం ద్వారకాకి నలువైపులా 4 పెద్ద పెద్ద గేట్స్ ఉండేవి. అండ్ మిగతా పార్ట్ అంతా కూడా చాలా పెద్ద పెద్ద రాళ్లతో పెద్ద పెద్ద గోడలు నిర్మించి ఉండేది. అండ్ ఆ గోడల మధ్యలో పెద్ద పెద్ద యంత్రాలు కూడా ఉండేవి, అవే డిఫెన్స్ మిషన్స్ ఉండేవి. ఇవే కాకుండా రోడ్లు, గార్డెన్స్ అండ్ అలాగే నదులు, మంచునీటి కొలనులు, ఇలా దాదాపు చాలా వరకు అడ్వాన్స్ టెక్నాలజీ వాడేవాళ్ళు. ఎలా అయితే ఇంద్రుడు కృష్ణునికి ఒక సుధర్మ సభను గిఫ్ట్ గా ఇచ్చాడో సేమ్ అలానే వరుణదేవుడు కూడా మన ఆలోచనల కంటే స్పీడ్ గా పరిగెత్తే గుర్రాలను గిఫ్ట్ గా ఇచ్చారు. అలాగే లంకను ఏలిన కుబేరుడు కూడా తన అష్టనిధులను అంటే 8 మిస్టికల్ ట్రెజర్స్ ని గిఫ్ట్ గా ఇచ్చారు. అలా అందరూ దేవాది దేవతలు ఒక్కొక్క రకంగా ఒక్కొక్కటి గిఫ్ట్ గా ఇచ్చారు. ఇక మొదట్లో కాస్త పేద రాజ్యంగా ఉన్న ద్వారక తర్వాత అక్కడ వాళ్ళు చేసే బిజినెస్ ల వల్ల ఎంతో ధనిక రాజ్యంగా మారింది. మరి ఇలాంటి ద్వారక ఎలా నీట మునిగింది? ఇది చెప్పిన తర్వాత ద్వారకాలో తవ్వకాలు జరిపినప్పుడు ఏమేం బయటపడ్డాయో చెప్తాను. అండ్ ఇదంతా ఆల్రెడీ మీకు తెలిసిందా, చాలా చిన్నగా చెప్తాను. గాంధారి మాత నీ రాజ్యం అంతా నాశనం అవుతుంది అని కృష్ణుణ్ణి శపించింది. అలా ద్వారక నిర్మించిన 36 సంవత్సరాల తర్వాత ద్వారకాలో ఉండే యువత ఎవరైతే ఉన్నారో ఋషులను అవమానించారు. దానివల్ల ఋషులు కూడా మీ ద్వారకా నగరం నాశనం అవుతుంది అని శపించారు. ఇక తర్వాత యాదవులే ఒకరిని ఒకరు నరుక్కొని చంపుకోవడం స్టార్ట్ చేశారు. ఇక బలరామునికి అంతా అర్థమైపోయి ఆయన అవతారాన్ని చాలించారు. ఇక కృష్ణునికి కూడా అర్థమైంది గాంధారి మాత పెట్టిన శాపం రాబోతుంది అని. అందుకే కృష్ణుడు కూడా తన అవతారాన్ని చాలించడానికి నిర్ణయించుకున్నారు. అవతారాన్ని చాలించే ముందు అర్జునుడిని పిలిచి ద్వారకాలో ఉన్న ఆడవాళ్లను పిల్లల్ని కాపాడమని చెప్పి ఆయన అవతారాన్ని వదిలేశారు. ఇక కృష్ణుడు అవతారాన్ని ముగించగానే పెద్ద పెద్ద అలలు ద్వారకాను ముంచెత్తాయి. అందువల్ల ద్వారక మొత్తం కూడా సముద్రంలో మునిగిపోయింది. ఇదే జరిగిన హిస్టరీ. మరి ఆ ద్వారకా నగరం అండ్ ఇప్పుడు సముద్రంలో ఉన్న ద్వారకా నగరం రెండు ఒకటేనా? 1980లో మెరైన్ ఆర్కియాలజీ యూనిట్ వాళ్ళు సముద్రంలో ద్వారకా ఉన్న ప్లేస్ లో పరీక్షలు జరపాలి అని అనుకున్నారు. ఈ టీమ్ కి హెడ్ గా ఎస్ఆర్ రావు గారిని నియమించారు. అయితే వీళ్ళు చేసిన ఎక్స్కవేషన్స్ లో ద్వారకాకు సంబంధించిన ప్రూఫ్స్ చాలా దొరికాయి. అందులో మెయిన్ గా ట్రయాంగిల్ షేప్ లో ఉండే స్టోన్ యాంకర్స్ దొరికాయి. వీటిని ఆ కాలంలో పెద్ద పెద్ద పడవలు సముద్రంలో కొట్టుకుపోకుండా ఉండటానికి వాడేవారు. అయితే మహాభారతంలో ద్వారక ఒక పోర్టు సిటీ అని మెన్షన్ చేయబడి ఉంది. అండ్ ఇక్కడ ఇంటర్నేషనల్ ట్రేడ్స్ జరిగేవి అని కూడా మెన్షన్ చేయబడి ఉంది. ఈ స్టోన్స్ అన్ని ఇలా ట్రయాంగిల్ షేప్ లో నేచురల్ గా ఏర్పడ్డవి కాదు, వాటిని ఖచ్చితంగా మనుషులే తయారు చేశారు. అలా సముద్రంలో ఒక 10 నుండి 40 అడుగుల లోతుకు వెళ్లిన తర్వాత గోమతి రివర్ సముద్రంలో కలిసే ప్లేస్ లో ఎగ్జాక్ట్లీ సముద్ర నారాయణ టెంపుల్ దగ్గరలోనే ఆర్కియాలజిస్టులకి 2.5 to 3 మీటర్స్ హైట్ ఉన్న అండ్ అలాగే 0.5 to 0.7 విడ్త్ మీటర్స్ ఉన్న కరెక్ట్ గా ఒక షేప్ లో కట్ చేసిన బండరాళ్లు కనిపించాయి. అండ్ అవన్నీ కూడా లైమ్ స్టోన్ అని నిర్ధారించారు. అండ్ ఈవెన్ ఆ రాళ్ళన్నీ కూడా ఒక హెక్సాగోనల్ ఆకారంలో పడేసి ఉన్నాయి. ఈ రాళ్ళన్నీ కూడా 558 మీటర్స్ రేంజ్ ని కవర్ చేశాయి. అయితే ఇవన్నీ నార్మల్ రాళ్ళు కాదు, ఇవన్నీ స్క్వేర్ షేప్ లో అండ్ ఎల్ షేప్ లో చెక్కబడి ఉన్నాయి. మరి రాళ్ళు ఎక్కడివి అంటే ఇవన్నీ ద్వారకా నగరాన్ని కాపాడడానికి నిర్మించిన ప్రహరీ గోడ ఉంటుంది కదా, దాంట్లో వంట. ఈ గోడలో పైన రాళ్ళన్నీ సముద్రంలో కొట్టుకుపోయాయి, ఓన్లీ కింద వరుస మాత్రమే మిగిలిపోయింది. ఈ రాళ్ళన్నీ స్క్వేర్ షేప్ లో రెక్టాంగిల్ షేప్ లో ఉంటే కొన్ని మాత్రం 90 degrees లో ఎల్ షేప్ లో ఉన్నాయి. అండ్ కొన్ని రాళ్లకు హోల్స్ కూడా ఉన్నాయి. అండ్ అలాగే మహాభారతంలో ద్వారక గురించి వర్ణించే క్రమంలో ఇక్కడ శంఖాలతో ఆభరణాలు తయారు చేసేవారు అని మెన్షన్ చేశారు. అయితే తవ్వకాలు జరిపినప్పుడు ఈ సముద్రంలో వేలాది శంఖాలు అండ్ చిప్పలు కొన్ని డిజైన్స్ లో కనిపించాయి. అండ్ కొన్ని శంఖాలు కట్ చేసి ఉన్నాయి. ఆ శంఖాలతో తయారు చేసిన బ్యాంగిల్స్ అండ్ వీటన్నింటినీ తయారు చేయడానికి యూజ్ చేసిన పనిముట్లు కూడా దొరికాయి. అండ్ ఇవే కాకుండా చాలా పాటరీస్ అంటే మట్టి పాత్రలు, మట్టి కుండలు కూడా దొరికాయి. ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటి అంటే ఆర్కియాలజిస్టులకి ఒక మెరిసే ఎర్రని పాత్ర ఒకటి దొరికింది. ఇది ఎగ్జాక్ట్లీ ద్వారకాలో కాదు, ద్వారకాకి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక ఐలాండ్ లో దొరికింది. అయితే ఆ ఐలాండ్ నే అప్పట్లో కుశస్థలి అని పిలిచేవాళ్ళు. అండ్ కృష్ణుడు మొట్టమొదటిసారిగా వచ్చింది ఈ కుశస్థలిలోకే. మొట్టమొదటిసారి యాదవులు ఇక్కడే ఉండేవారంట. అయితే ఈ దొరికిన ఎర్రటి మట్టి పాత్రపై బ్రహ్మీ లిపిలో ఏదో రాసి ఉంది. అదేంటో ఎస్ఆర్ రావు గారు డీకోడ్ చేశారు. అసలు అదేంటి అంటే మహాకచ్చ శాప అని రాసి ఉంది. దీని అర్థం ఏంటి అంటే మమ్మల్ని కాపాడే ఆ సముద్ర దేవుడు అని. అయితే ఇదే కాదు, ఏఎస్ఐ వాళ్ళకి కాపర్ ఆర్టిఫిట్స్ అంటే కాపర్ తో చేసిన వస్తువులు కూడా దొరికాయి. కాపర్ తో తయారు చేసిన చేపలు పట్టే ముళ్ళు ఒకటి దొరికింది. అండ్ అలాగే కాపర్ చిజిల్స్ అంటే రాళ్లను చెక్కడానికి వాడతారు కదా, ఆ ఉలులు కూడా దొరికాయి. అండ్ అలాగే బ్రాన్స్ తో చేసిన మెటల్స్ కూడా దొరికాయి. అండ్ అలాగే వి షేప్ లో ఉన్న బోటు ఛానల్స్ ని కూడా ఐడెంటిఫై చేశారు.
చేశారు. అంటే బోట్లు ఆపడానికి ఒక స్పేస్ ని క్రియేట్ చేస్తారు కదా అది. అండ్ అలాగే ఒక వుడెన్ ప్లాంక్, నార్మల్ గా మనం ప్యాడ్స్ వాడతాం కదా అలాంటిది కూడా ఒకటి దొరికింది. యాక్చువల్లీ ఈ వుడెన్ కి సంబంధించినవి వాటర్ లో ఉన్నప్పుడు అవి ఈజీగా పుచ్చిపోతాయి, ఇంకా సముద్రపు నీళ్లు ఉప్పగా ఉంటాయి, ఇంకా ఈజీగా పుచ్చిపోవాలి. కాకపోతే దీనికి మాత్రం ఏమీ అవ్వలేదు. ఈ వుడెన్ ప్లాంక్ కి కార్బన్ డేటింగ్ చేసినప్పుడు ఇది 3500 సంవత్సరాల కిందటిది అని తేలింది. అయితే ఇవే కాదు, సముద్రంలో ద్వారకా నగరంలో ఉన్న వీధులను కూడా కనుగొన్నారు. అంటే ఎగ్జాక్ట్లీ వీధులు కాదు, అటు సైడ్ ఇటు సైడ్ బండరాళ్ళు అండ్ మధ్యలో రోడ్డు లాంటి ఒక ప్లేస్. వీటన్నింటి ప్రూఫ్స్ ని కూడా నేను ఇక్కడ స్క్రీన్ పైన చూపిస్తాను. యాక్చువల్లీ ఇవన్నీ నేను ASI వాళ్ళ రిపోర్ట్స్ నుండే చెప్తున్నాను, అందుకే ఇవన్నీ బ్లాక్ అండ్ వైట్ లో ఉన్నాయి. సో ఈ ప్రూఫ్స్ ప్రకారం సముద్రం అడుగున ఒక నగరం అయితే ఉండేది. మరి అది మనం అనుకుంటున్న ద్వారకాయేనా? అయితే ఇక్కడే ఒక సమస్య వచ్చింది. నార్మల్ గా బండరాళ్ళకి గానీ కాపర్ కి గానీ కార్బన్ డేటింగ్ చేయలేము. కార్బన్ డేటింగ్ అంటే ఒక వస్తువు యొక్క వయసు కనిపెట్టడానికి యూజ్ చేసే ఒక ప్రక్రియ. ఈ కార్బన్ డేటింగ్ అనేది ఓన్లీ ఎముకల పైన అండ్ అలాగే చెక్కతో చేసిన వస్తువుల పైన మాత్రమే పనిచేస్తుంది. సో ఆ దొరికిన వస్తువులపై కార్బన్ డేటింగ్ చేసినప్పుడు తెలిసింది ఏంటి అంటే ఇవన్నీ కూడా 1500 BCE కి చెందినవి అని. 1500 BCE నుండి ఇప్పటికి 3526 సంవత్సరాలు అవుతుంది. కానీ మహాభారతం జరిగింది మాత్రం 5165 సంవత్సరాల క్రిందట. అంటే ఇవి రెండింటికి డిఫరెన్స్ దాదాపు 1500 సంవత్సరాలు ఉంది. మరి ఈ దొరికిన వస్తువులన్నీ కూడా మహాభారతంలో మెన్షన్ చేసిన ద్వారకావే అని ఎలా చెప్తాము? దీనికి ASI వాళ్ళు ఇచ్చిన వివరణ ఏంటి అనేది మీకు ఇప్పుడు చెప్తాను. సో ఇందులో మోస్ట్లీ ఇంపార్టెంట్ SR రావు గారు ఇచ్చిన థియరీ చూద్దాం. యాక్చువల్ గా ఈ SR రావు గారే సముద్రం లోపల ద్వారకాను కనుక్కున్న మొట్టమొదటి వ్యక్తి. 1980s లోనే ఏ టెక్నాలజీ లేకపోయినా సరే లోపలికి వెళ్లి తవ్వకాలు జరిపి ద్వారకా యొక్క విశిష్టత అందరికి తెలిసేలా చేశారు. సో ఈయన ప్రకారం ద్వారకా అనేది ఒక్కసారి మునగలేదు, 6 to 7 times మునిగిందంట. ఎలా అంటారా? ఫస్ట్ టైం ద్వారకా మునిగింది అండ్ ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకు మళ్ళీ అక్కడ మానవాళి ఏర్పడి మళ్ళీ నిర్మాణాలు జరిపించారు. ఆ తర్వాత మళ్ళీ మునిగింది, మళ్ళీ తర్వాత మళ్ళీ మానవులు వచ్చారు, మళ్ళీ నిర్మాణాలు చేశారు, ఆ తర్వాత మళ్ళీ మునిగింది. అలా 6 to 7 times ద్వారకా అనేది మునిగిందంట. సో దీని ద్వారా ఫస్ట్ మునిగిన ద్వారక ఏదైతే ఉందో అది లోపలికి వెళ్ళిపోయింది, సెకండ్ది కాస్త పైకి వచ్చింది, ఇంకొక లేయర్ లో ఫామ్ అయింది. అలా దీనికి SR రావు గారు ద్వారకా 1.0, ద్వారకా 2.0, ద్వారకా 3.0 అని పేర్లు పెట్టారు. సో మరి ఈయన థియరీకి ప్రూఫ్ ఉందా అంటే ఎస్ ఉంది. ద లేయర్ కేక్ ఎక్స్కవేషన్స్ 1979లో SR రావు గారు ప్రస్తుతం ఉన్న ద్వారకాదశ టెంపుల్ దగ్గరలో తవ్వకాలు జరిపించారు. ఆ ఒక్క ప్లేస్ లో తవ్వినప్పుడు 3 టెంపుల్ శిథిలాలు బయటపడ్డాయంట. అండ్ ఒక్కొక్క టెంపుల్ ఒక్కొక్క కాలానికి చెందింది. సో అక్కడికి మనుషులు వెళ్ళినప్పుడు ఒక టెంపుల్ కట్టారు, దాన్ని సముద్రం ముంచేసింది. సేమ్ అదే ప్లేస్ లో ఇంకొక టెంపుల్ కట్టారు, దాన్ని మళ్ళీ ముంచేసింది. అలా 3 టెంపుల్స్ కి సంబంధించిన శిథిలాలు బయటపడ్డాయి. సో దీన్ని బట్టి చెప్పొచ్చు ద్వారకా ఒక్కసారి కాదు మల్టిపుల్ టైమ్స్ మునిగింది అని. అలాగే సముద్రంలో తవ్వకాలు జరిపినప్పుడు పైన 500 సంవత్సరాల క్రితం దొరికాయి, ఇంకాస్త లోపలికి వెళ్ళినప్పుడు 1000 సంవత్సరాల క్రితం దొరికాయి, ఇంకాస్త లోపలికి వెళ్ళినప్పుడు 3500 సంవత్సరాల క్రితం దొరికాయి. దీన్ని బట్టి చూస్తే ఇంకా లోపలికి వెళ్తే 5000 సంవత్సరాల క్రిందటివి కూడా దొరికే ఛాన్స్ ఉంది. కాకపోతే మన దగ్గర అంత టెక్నాలజీ లేదు. ఇంకా 1980లో ఉన్న టెక్నాలజీతో అక్కడి వరకు వెతకడమే ఒక గ్రేట్ థింగ్. కానీ SR రావు గారు చెప్పింది మాత్రం నిజమయ్యే ఛాన్స్ దాదాపు 90% ఉంది. అయితే SR రావు గారు జియాలజిస్టులతో కలిసి పనిచేసినప్పుడు వాళ్లకు తెలిసింది ఏంటి అంటే దాదాపు ఒక 4000 years నుండి ద్వారకాలో సీ లెవెల్స్ పెరిగాయి అండ్ తగ్గాయంట. సో పెరిగినప్పుడు ద్వారకా మునిగిపోయి ఉంటుంది అండ్ తగ్గిన తర్వాత మనుషులు అక్కడికి వచ్చి మళ్ళీ నిర్మించారు, మళ్ళీ పెరిగినప్పుడు మళ్ళీ మునిగిపోయి ఉంటుంది. అండ్ SR రావు గారు చెప్పింది ఇంకొక రీజన్ కూడా ఉంది. అదేంటి అంటే ఫ్లాస్ ఇన్ కార్బన్ డేటింగ్. మీకు ఆల్రెడీ చెప్పాను, ఏదైనా వస్తువు యొక్క ఏజ్ తెలుసుకోవాలి అనుకుంటే కార్బన్ డేటింగ్ ప్రక్రియను ఉపయోగిస్తారు అని. కాకపోతే ఈ ప్రక్రియ స్టోన్స్ పైన గానీ అండ్ అలాగే కాపర్ మెటల్స్ పైన గానీ పనిచేయదు. ఈవెన్ అక్కడ దొరికిన పాటరీస్ ఉన్నాయి కదా కుండలు, ఆ వాటిపైన కూడా పనిచేయదు. సో ఆ స్టోన్స్ అనేవి 3500 సంవత్సరాల కంటే పాతవా లేకపోతే కొత్తవా ఇవన్నీ చెప్పడం అనేది అసాధ్యం. సో ఇదండి ద్వారకా మిస్టరీ సాల్వ్ చేయడానికి నా వంతు నేను కృషి చేశాను అండ్ మీకు ఒక కంక్లూజన్ ఇచ్చాను. అయితే ఒక 100 మందిలో SR రావు గారి రీసెర్చ్ 90 మందికి నచ్చితే మిగతా 10 మందికి నచ్చలేదు. వాళ్ళు ఇందులో కూడా తప్పులు వెతికారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆ యాంకర్ స్టోన్స్ అన్నాను కదా, అవి ఇండియన్ ఓషన్ లో గానీ బే ఆఫ్ బెంగాల్ లో కూడా దొరికాయి అని చెప్పారు. కానీ వాళ్ళు వేసినవి కూడా అంచనాలే, వాళ్ళు చెప్పిన వాటికి కూడా ప్రూఫ్స్ లేవు. సో మీరేమనుకుంటున్నారు? ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ద్వారకా కృష్ణుడు వెళ్ళిన ద్వారకానేనా? అండ్ మీకు గనక ద్వారకాని చూసే ఛాన్స్ వస్తే వెళ్ళి చూస్తారా? రిస్క్ చేస్తారా సముద్రంలో దిగడానికి? కింద మెన్షన్ చేయండి. అండ్ మా వీడియో మీకు ఎలా అనిపించింది, మా రీసెర్చ్ మీకు ఎలా అనిపించిందో కూడా కింద కామెంట్ చేయండి.